టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ వ్యవహారంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే బోర్డు నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడిగా సిఫారసు చేయడంపై కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. కర్ణాటక సర్కార్ అలసత్వంతోనే ఇలాంటి అపచారం జరిగిందంటున్నారు. దర్శన్ వ్యవహారంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. టీటీడీ సభ్యుడు దర్శన్ వ్యవహారంలో సంచలనంగా మారుతున్న నేపథ్యంలో అన్యమత ప్రార్థనలు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అంశం మీద పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఐ న్యూస్ ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో బీజేపీ నాయకులు అలాగే వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క టీటీడీలో జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు? కర్ణాటకకు చెందిన దర్శన్ ఎవరైతే టీటీడీ సభ్యుడు ఉన్నాడో, పాలక మండలి సభ్యుడు ఉన్నాడో, ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? మొత్తం వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూసే పరిస్థితి? ఈ పోకడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ టీటీడీలో అనేక సందర్భాల్లో పత్రికా ముఖ్యంగా మీడియాలో చర్చనీయాంశం ఇది. ఆ వైకుంఠ ఆరాధకుడు శ్రీ గోవిందరాజులు వెంకటేశ్వర స్వామి గారి ఈ యొక్క సన్నిధిలో ఇటువంటి జరగడం అనేది చాలా దురదృష్టకరం. మొదటగా నేను చెప్పగలిగేది అయితే అనేక సందర్భాల్లో ఈ సమస్యలు ముందుకు వస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఈవెన్ ఒక పాలక మండలిలో నియామకమైనటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళ కుటుంబము ఈ విధంగా చర్చకెళ్తూ పోతున్నారంటే అది చాలా దురదృష్టకరము. ప్రధానంగా ఆ పాలక మండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా సభ్యుల నియామకం జరుగుతుంది. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఒక సభ్యుడి నియామకం జరిగింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పేరును సూచించేటప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి చాలా తగు జాగ్రత్త తీసుకొని అలాంటి వ్యక్తిని, అంటే హిందూ ధార్మిక సంస్థలో విశ్వాసం ఉన్న వ్యక్తిని మాత్రమే, ఆ కుటుంబాన్ని మాత్రమే ఆ పేరు పంపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, ఆ ప్రభుత్వానికి. ఒకవేళ ఇది గుర్తించిన తర్వాత వాళ్ళని తొలగించేటువంటి బాధ్యత కూడా కర్ణాటక ప్రభుత్వం అనుకుంటుంది. వాళ్ళు ఇచ్చిన పేరు మేము నియమించేటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఇది ఆ యొక్క దాన్ని మేము వేస్తున్నాము. ఒక హిందూ మతవాదిగా కూడా నేను ఒక హిందువుగా నేను చెప్పగలిగేది ఏంటంటే, హిందూ ధార్మిక సంస్థల్లో క్రిస్టియన్ మతాన్ని అనుసరించిన వాళ్ళకి ఏం పని ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతకు ఆ స్వతహాగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి వాళ్ళు. కానీ అది చాలా దురదృష్టకరం. ఈ పోకడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక గుళ్ళల్లో ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఆ యొక్క ధార్మిక సంస్థల నుండి హిందూ గుళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాలంటరీగా సొంతంగా వాళ్ళు తప్పుకుంటే అది గౌరవం, మర్యాద ఉంటుంది. లేదంటే ప్రభుత్వం ఖచ్చితంగా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద తగు చర్య తీసుకొని వాళ్ళని తొలగించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే మీరు చెప్పండి, గతంలో అనేక సవాళ్ళు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దర్శన్ యొక్క వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చిన నేపథ్యం ఎలా చూస్తారు? చాలా దురదృష్టకరమైనటువంటి విషయం సార్. దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధ్యుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ట్రస్ట్ మెంబర్గా ఉన్నటువంటి శ్రీ దర్శన్ గారు కర్ణాటక నుంచి నియమింపబడి ఈరోజు వాళ్ళ భార్య పిల్లలు ఈ విధంగా అన్నమత ప్రార్థనలో పాల్గొనడం వంటి దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్యమతస్తులను శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండకూడదనేటువంటి కీలక నిర్ణయం జరిగినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ దర్శన్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని ఇలాంటి అన్యమతస్తులను తొలగించి కరెక్ట్గా దేవుని పైన నమ్మకము, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులను నియమించాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున విన్నవించుకుంటున్నాం. రైట్. అయితే అమ్మ, మీరు చెప్పండి, ఒక హిందూ మహిళగా మీరు ఏం మాట్లాడతారు? ఒక అత్యంత పవిత్రంగా చూసే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్యమతస్తులు మెంబర్స్గా ఉండటం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నానండి, ఇలాంటి మత ప్రచారకుల్ని మా హిందూ ధర్మంలో వాళ్ళు పాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించి చర్చిలో వెళ్ళి వీళ్ళు మత ప్రచారం చేయడము ఇది చాలా బాధాకరము. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళు తొందరగా వీళ్ళపైన చర్య తీసుకొని వీళ్ళని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి, ఇంకా వేరే వాళ్ళు అయితేనేమి జరగకుండా అరికట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ముఖ్యంగా ఒక మెంబర్గా ఉండటానికి హిందూ అయి ఉండాలన్నది ఖచ్చితమైన నిబంధన ఉంది. ఎవరైనా అన్యమతస్తులు వెళ్తే కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. అలాంటిది ఒక మెంబర్ని చేర్చుకోవడం ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. ఈ
టీటీడీ అంటేనే ఆయన ఏడుకొండల స్వామి ఎంతో పవిత్రంగా కొలిసే హిందూ ధర్మం కోసం టీటీడీ ధర్మకర్తగా దర్శన్ గారిని నియమించారు, పాలక మండలి నియమించారు కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఏం చూసి నిర్ణయించారో తెలియదు. ఎందుకంటే అన్య మతస్థులు ఆయన ఒకటి దేవుని మొక్కితే చాలు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మొక్కాలి. వాళ్ళు పక్కన పోయి ప్రేయర్లు చేసేదానికి వాళ్ళు చూడకుండా ఇచ్చారా అనే విషయం అర్థం కాకుండా ఇచ్చారు. లేదా రాజకీయాల ప్రోద్బలంతో ఏమైనా ఆయన టీటీడీ మెంబర్గా తీసుకున్నారేమో. కర్ణాటక ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నది, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకే ఖచ్చితంగా టీటీడీ బోర్డు మెంబర్ కానీ ఏదైనా సరే హిందూ ధర్మం ఉండేదానికి ఖచ్చితంగా హిందువులయ్యే ఉండాలి, అన్య మతస్థులు ఉండకూడదు. మేము గట్టిగా చెప్తున్నది, ఇంకొకసారి ఇదే పొరపాటుగా చేసేగిన మేము ఖచ్చితంగా ఈ కర్ణాటక ఏపీ కాదు కర్ణాటక కాదు ఎక్కడున్న హిందూ బంధువులందరం కలిసి ఏకమయ్యి అన్య మతస్థులని దూరం పెడతాం. ఈ విషయానికి మేము ఈరోజు దర్శన్ గారి మీద ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆయన పాలక మండలి నుంచి తొలగించాలి. ఆ ప్లేస్లో హిందూ బంధువులు ఉండి వాళ్ళని ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. ఇది మొత్తంగా కూడా హిందూవాదులందరూ చెప్తున్నది. ఏదైతే అత్యంత పవిత్రంగా భావించినటువంటి తిరుమల క్షేత్రంలో ఇలాంటి అన్యమతస్థులను చేర్చడం అన్నది పూర్తిగా కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఇలాగే ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే మాత్రం హిందూవాదులుగా ప్రతి ఒక్కరం కూడా వారి మీద దాడి చేసే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా తిరుమలలో ఇలాంటి పోకడలను అరికట్టాలి. ప్రభుత్వాలు, పాలకులు, అలాగే పాలక మండలి మొత్తం కూడా ఈ వ్యవహారం మీద ఒక సరైన నిర్ణయం తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్.